నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. కొంపం ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల. మనకి రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛనిచ్చింది. సో రాజ్యాంగానికి లోబడి మనం ఏ అంశం పైన సరే మాట్లాడవచ్చు. తప్పు చేస్తే ఎవరినైనా విమర్శించవచ్చు, ఎవరినైనా సరే వాళ్ళ తప్పులు ఎత్తి చూపించవచ్చు. కానీ కొన్ని అంశాల్లో, కొంతమంది వ్యక్తుల అంశాల్లో కొంచెం స్థాయి తెలుసుకుని మాట్లాడాలి, స్థాయి తెలుసుకుని విమర్శించాలి. అసలు ఆ వ్యక్తిని విమర్శించే స్థాయి, హక్కు, అర్హత మనకి ఉందా లేదా అని మన వెనక చరిత్ర ఏదైతే ఉందో ఒక్కసారి చూసుకోవాలి. అద్దం ముందు నుంచొని మన ముఖాన్ని మరొకసారి చూసుకోవాలి. మనం ఎవరిని అంటా ఉన్నాం, ఏ అంశంలో అంటా ఉన్నాము అని చెప్పేసి. సో రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది కదా అని ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది మాట్లాడితే సమాజం చూస్తూ కూర్చోదు. నేను ఎందుకంటే ఇదంతా చెప్తా ఉంది యాంకర్ శ్యామల గురించి అందరికీ కూడా తెలిసింది. ఆవిడ కూడా కొన్ని అంశాలను కౌంటర్లు కూడా ఇచ్చారు ట్విట్టర్లో ఆవిడ. అయితే ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాక్టివ్గానే పనిచేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారిని, ఆయన వయస్సుని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన సీనియారిటీని, ముఖ్యమంత్రిగా అవన్నీ ఏమాత్రం పట్టించుకోకుండా ఇంటర్వ్యూల్లో ఆనక్క, ఈనక్క, ముసలినక్క, గుంటనక్క అని ఇష్టానుసారం శ్యామల గారు నోరు బారేసుకున్నారు. అసలు శ్యామల గారు ఎక్కడ, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? సరే, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. బాగా మాట్లాడే మహిళలు కావాలి కాబట్టి ఇలా నక్క, గుంటనక్క అని బాగానే మాట్లాడుతూ ఉంది. మన స్కూల్లోనే ఉంది, మన కాలేజీలోనే ఉంది, మన మైండ్ సెట్లోనే ఉంది. ఎందుకంటే బాగా బూతులు కావాలి కదా, బూతులు. అందుకని తీసుకొచ్చి అధికార ప్రతినిధి కట్టబెట్టారు. తప్పేం లేదు. ఎవరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నా, సీరియల్స్లో ఉన్నా, యాంకర్గా ఉన్నా పార్టీలో జాయిన్ అవ్వచ్చు, అధికార ప్రతినిధులు కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ మాట్లాడే ముందు, విమర్శించే ముందు ఒక పద్ధతి ఉండాలి. అదే చెప్పా, ఒక స్థాయి ఉండాలి. ఆవిడకి అధికార ప్రతినిధి ఇచ్చిన దగ్గర నుంచి కూడా పాప రోజా గారిని తగ్గించేశారు, పార్టీ నుంచి పంపించేస్తారంట. ఆవిడ ప్లేస్లోకి శ్యామల గారిని తీసుకొచ్చినట్టు ఒక టాక్ నడుస్తూ ఉంది. అందరి మీద మాట్లాడుతూ ఉన్నారు, ఏది పడితే అది శ్యామల గారు. మరి రోజా గారి పరిస్థితి ఏమైందో కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. నోరు ఉంది కదా అని, జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కున్నారు కదా అని, అధికారం చేతిలో ఉంది కదా అని చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాట్లాడినారు ఆవిడ. ఇప్పుడు కనబడడం లేదు ఎక్కడ, మాయం, గాయం. అలాగే శ్యామల గారి పరిస్థితి కూడా అవుతుందేమో అని పాప శ్యామల గారి అమ్మాలు బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే తాజాగా ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టారు, చిరంజీవి గారి గురించి మాట్లాడారు. చిరంజీవి గారు మొన్న బ్రహ్మ ఆనందం అనే ఒక ఆడియో ఫంక్షన్కి హాజరయ్యారు. ఆడియో ఫంక్షన్లో ఆడపిల్లలు, తాతలు వీటి గురించి ఒక టాపిక్ వస్తే ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. దానికి సంబంధించి వైసీపీ నాయకులందరూ కూడా సాక్షి మీడియాలో, సాక్షి అంటే అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే కొంత నేషనల్ మీడియాకి డబ్బులు బాగా మేపారో వాళ్ళందరూ కూడా చిరంజీవి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆయన ఏం మాట్లాడారో చాలామంది చూసే ఉంటారు. అయినప్పటికీ చూద్దాం ఎలా కొంప ముంచేసిందో జగన్మోహన్ రెడ్డి గారిది, శ్యామల గారు అనేది. ఫైనల్లీ ఒక పిక్చరు, క్లీంకారా వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము. ఫోటో ప్లీజ్. అమ్మ తొందరగా ఏంట్రా బాబు. అది మేము ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు, ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. చరణ్ ఈసారికి సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని అంటేనే నా భయం. లవ్లీ కిడ్స్. థ్యాంక్ యూ సో అది మచ్ చిరంజీవి గారు. అక్కడ క్లింకారాకు సంబంధించి తాతగారు అంటే చిరంజీవి గారు ఏమన్నారు, అందరూ లేడీసే ఉన్నారు, లేడీస్ హాస్టల్లాగా ఉంటుందని సరదాగా మాట్లాడారు. ఈసారి అమ్మాయిని కాకుండా ఒక అబ్బాయిని కూడా కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలి, మళ్ళీ అమ్మాయిని అంటాడేమో భయం అని సరదాగా జోకేసి నవ్వారు. దానికి మన సాక్షి గారు అంటే ముందే స్క్రిప్ట్ అనమాట, నేను అడుగుతానండి మీరు అలా చెప్పాలండి అని ముందే స్క్రిప్ట్ అనుకోండి. ఇదంతా కూడా అడిగితే శ్యామల ఏమన్నారు చూడండి. అదే నాకు అర్థం కాలేదు. అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా, కూతురు అవదా? ఓ అది ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి. గుర్తుపెట్టుకోండి, వారసుడు అంటే కొడుకే అవుతాడా, కూతురు కాదా అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల గారు.
గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు కానీ వారసుడు తెలియనప్పుడు ఎందుకు అనేవాళ్ళు మాట్లాడాలి? కొడుకులే అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది. ఇంత మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలే ఉంది. ఉపాసన గారు ఎంత చక్కగా రన్ చేస్తున్నారండి. ఒక డైనమిక్ లేడీ, ఒక ఉమెన్, వాళ్ళ మదర్. ఇది ఆవిడ మాట్లాడింది. ఇక సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో దీన్ని తెగ తిప్పుతూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇటీవల ఆస్తుల వివాదంలో తల్లిని చెల్లిని కోర్టుకు లాగారు జగన్మోహన్ రెడ్డి గారు. లాగిన సందర్భంగా అటు విజయమ్మ గారు లేఖలు రాశారు, షర్మిల గారు లేఖలు రాశారు, లేఖలతో యుద్ధాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు ఆస్తులకు సంబంధించి చెల్లి షర్మిల గారికి. ఇది లేఖ. ఈ లేఖలో ఏముందంటే, ఈ లేఖలో నువ్వు నన్ను అవమానించావు రాజకీయంగా అన్ని విధాలా కూడా, నీ మీద నాకు ప్రేమ చచ్చిపోయింది, అందుకే నీ పేరిట గిఫ్ట్ కింద ఏదైతే నేను సరస్వతి పవర్స్లో ఇచ్చానో షేర్లు 51%, అందుకనే వెనక్కి లాక్కుంటున్నా. నువ్వు నన్ను అనకూడదు, నువ్వు రాజకీయంగా ఉండకూడదు, కుక్కని పిల్ల పడి ఉండాలి. నువ్వు అలా పడి ఉండలేదు కాబట్టే నీ ఆస్తులని కూడా నీకు రాసిచ్చి నేను వెనక్కి తీసేసుకున్నాను. నాకు మరలా ప్రేమ నీ మీద వస్తే అప్పుడు ఆలోచిస్తా నీకు ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదని చెల్లెల్ని తీవ్రంగా అవమానించాడు. అలాగే నీకు ఆస్తులు వెనక్కి ఇవ్వాలి అంటే ఈ లేఖలో చాలా ఉన్నాయి అంశాలు, 3 పేజీలే ఉంది. ఇదంతా చదివే ఇప్పుడు టైం లేదు. భారతిరెడ్డి గురించి కానీ, నా గురించి కానీ, అవినాష్ రెడ్డి గురించి కానీ నువ్వు మాట్లాడకూడదు. మాట్లాడకుండా ఉంటే అప్పుడు చూస్తా నీకు ఆస్తులు ఇవ్వాలా లేదా అని. రాజకీయంగా నన్ను టార్గెట్ చేయకూడదు. రాజకీయ వారసుడిని నేను మాత్రమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, నువ్వు కాదు అన్నట్లా ఇండైరెక్ట్గా లేఖలు రాశారు. మరి ఎలా దీన్ని ఎలా చూడాలి? శ్యామల గారు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సాక్షి మీడియా, సాక్షి అనుకూల మీడియా అంటే రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ప్రకారం ఏవైతే ఆస్తులు వచ్చాయో వాటిని ఇవ్వకుండా చెల్లెల్ని దరివేసి, తల్లిని దరివేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వారసత్వం గురించి. రాజకీయంగా చెల్లెల్ని వాడేసుకుని, పదవి లేకుండా పక్కకి నెట్టేసి, ఆస్తి ఇవ్వకుండా పక్కకి నెట్టేసి, ఆవిడ ఏదో పార్టీ పెట్టుకుని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆవిడ రాజకీయం అది చేసుకుంటూ ఉంటే నువ్వు అసలు రాజకీయాలను ఉండకూడదు. రాజకీయ వారసత్వం నేనే అంటే ఇప్పుడు చెప్పండి. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు, వారసురాలు షర్మిల గారు కాదా? మరి షర్మిల గారి వారసత్వాన్ని అంటే రాజకీయంగా ఆస్తుల పరంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవట్లేదు? ముందు మన కొంపలో ఏం జరుగుతుందో చూసుకోవాలి. అందుకే నేను పెట్టింది టైటిల్, శ్యామల గారి కొంప ముంచేశారు జగన్మోహన్ రెడ్డి గారిది అని. మరి ఆవిడ అన్నప్పుడు ఇటు నుంచి కూడా కౌంటర్ వస్తుంది కదా, జనసేన పార్టీ నుంచో, మెగా అభిమానుల నుంచో. అమ్మా మీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సంగతి చూడమ్మా, వారసత్వం సంగతి మెగాస్టార్కి చెప్పే ముందు అని అదే నడుస్తూ ఉంది. ఏదో మాట్లాడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి అంశాన్ని లాక్కొచ్చేశారు శ్యామల గారు. అసలు వారసత్వాన్ని ఒప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉంటూ వారసత్వం గురించి, ఆడపిల్లల వారసత్వం గురించి మాట్లాడే హక్కు శ్యామలకి లేదు, వైసీపీకి లేదు, సాక్షి మీడియా కూడా ఎట్టి పరిస్థితిలో లేదు. అది గమనించాల్సిన అంశం. ఇంకోటేంటి, ఆయన ఏమన్నారు, ఆ ఒక్క మాట అంటే ఆడపిల్లల్ని కించపరిచినట్ల, వారసత్వం గురించి మాట్లాడినట్ల, మహిళల పట్ల చిన్న చూపు చూసినట్ల చిరంజీవి గారు. ఆయనకి 2 కుమార్తెలు, సుస్మిత అలాగే శ్రీజ. వాళ్ళు వైవాహిక జీవితంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారు, అయినప్పటికీ కంటికి రెప్పలాగా 2 ఆడపిల్లల్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళకి పుట్టిన ఆడపిల్లల్ని కూడా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఆయనకి చెల్లెళ్ళు ఉన్నారు చిరంజీవి గారికి. ఆ చెల్లెళ్ళని కానీ, ఆ చెల్లెళ్ళ కుమార్తెలు కానీ, కొడుకులు కానీ ఏ విధంగా చూస్తారు? తల్లికి ఎంత గౌరవం ఇస్తారు? తల్లికి అంత గౌరవం, చెల్లెల్ని అంత ప్రేమగా, కూతుళ్ళని మనవరాలను అంత ప్రేమగా చూసుకునే చిరంజీవి గారు ఎక్కడ? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? తల్లిని చెల్లిని ఇంట్లోంచి తరిమేసిన వ్యక్తి. చెప్పండి, సమాధానం కావాలి అని మెగా అభిమానులు అడుగుతూ ఉన్నారు. ఎక్కడ విజయశాంతి గారు, రోజా గారు ఎన్ని బూతులు తిట్టారు, ఎన్ని మాటలన్నారు. సహనటీమణులే రాజకీయాల్లోకి రాగానే తిట్టేశారు. పల్లెత్తు మాట ఏ రోజున అన్నారా? సినిమాలో కానీ ఇతర ఫంక్షన్లో కానీ మహిళల్ని అవమానకరంగా మాట్లాడినట్లు ఒక్క వీడియో క్లిప్ కానీ ఏదైనా ఉందా? లేదు కదా. ఆయన ఏమన్నారు, లేడీస్ హాస్టల్లో ఉందని ఒక జోక్ వేసుకున్నారు. ఆయన ఇంటి మీద ఆయనే వేసుకున్నారు పాపం. ఒక అమ్మాయిని అన్నారు, చాలా లవ్లీ ఆ పాప, ఇంకో బాబు కూడా ఉంటే బాగుంటుంది. మన లెగసీ అంటే అక్కడ ఆడపిల్లకి లెగసీ ఇవ్వట్లేదని కాదు, ఎవరో మగపిల్లాడు వస్తే అతనికి లెగసీ ఇవ్వాలని కూడా కాదు. సినిమాల పరంగా చిరంజీవి గారు, ఆ తర్వాత రామ్ చరణ్ గారు కొడుకు సినిమాలు, కూతురు ఏమవుతుంది అనేది ఆ అమ్మాయి ఇష్టం. ఆ లెగసీ కంటిన్యూ అవ్వాలి, ఇలా మెగాస్టార్ తనయుడు ఇట్లా ఆ ఉద్దేశంతో అన్నారు. మరొక ఆడపిల్ల పుడితే ఏం చేస్తారు? వదిలేసుకుంటారా? పెంచరా ప్రేమగా? అరే ఆయన సరదాగా అన్న వ్యాఖ్యల్ని పట్టుకొని ఇంటి మొత్తం ఆడవాళ్ళే ఆయనకి ఎంత ప్రేమగా చూసుకుంటారో వీళ్ళు అడిగితే చెప్తారు. అది పట్టుకొని ఏదంటారు, కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్లుగా ఇది ఒక విషయం దొరికింది. ఇంత కక్ష విషయం చెమ్మడానికి కూడా చిరంజీవి గారి పైన కారణం చెప్తా. మన లైలా ఫంక్షన్లో, సినిమా ఫంక్షన్లో జై జనసేన అన్నారు. ప్రజారాజ్యం పార్టీయే రూపాంతరం చెంది జనసేన పార్టీగా అన్నారు. అప్పటి నుంచి వైసీపీ, సాక్షి ఈ నాయకులందరూ
ఇలా నాయకురాళ్ళు శ్యామల గారు లాంటి వాళ్ళందరూ కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టేశారు. ఆ మాట ఎప్పుడైతే చిరంజీవి గారు అన్నారో ఆయన ఏం మాట్లాడతారా, ఎక్కడ తప్పు దొరుకుతుందా, పడేసుకుందాం, కొబ్బరి చెప్పు దొరికినట్టు దొరుకుతుంది కదా, తిరిమేద్దాం, ఈ పరిస్థితిలో ఉంది. సో ఏంటంటే ముందుగా వారసత్వం గురించి చెప్పాల్సి వస్తే, ఆడబిడ్డలను గౌరవించాలి, తోబుట్టువులను గౌరవించాలి అని చెప్పాల్సి వస్తే ముందు శ్యామల గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి. చిరంజీవి గారికి కాదు అని మెగా అభిమానులు మండిపడుతున్న పరిస్థితి ఉంది. మరి ఎప్పటికైనా ఆవిడ, నేను మళ్ళా చెప్తా ఉన్నా, ఎవరైనా మాట్లాడచ్చు, చిరంజీవి గారితే గొప్ప కాదు, మరొకరు కాదు. బట్ కొన్ని అంశాల్లో మాట్లాడకపోయినా మాట్లాడినట్లుగా తప్పుడు సంకేతాలు జనంలోకి పంపిస్తూ స్థాయిని మర్చిపోయి మాత్రం మాట్లాడొద్దు అనేది కొంతమంది హితవు పలుకుతూ ఉన్నారు. సో ఈ వీడియో పైన చిరంజీవి గారి వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలకు సంబంధించి వైసీపీ, సాక్షి, శ్యామల లాంటి నాయకురాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలపైన మీరేమనుకుంటా ఉన్నారు? తప్పుగా ఆయన మాట్లాడారా? మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో ఇచ్చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.